రేవంత్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలన్నీ బంద్ అయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్వి మాటలు తప్ప చేతలు లేవన్నారు. సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో 24 మంది కార్మికులు చనిపోతే ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు హరీష్ రావు. 54 మంది చనిపోయిందమ్మా. మనిషికి ₹1 కోటి ఇస్తాను, ఇయ్యాలంటే వరకు ఇవ్వాలి. ₹1 ఇయ్యాలి రేవంత్ రెడ్డి. మనిషా పశువా? అరే నువ్వు ఒక ముఖ్యమంత్రివి, చచ్చిపోయిన శవాల మీద మాట మర్చిపోయి శవాల మీద మాట తప్పినోడు మనిషి అవాడు. చచ్చిపోయిన శవాల మీద ప్రమాణం చేసినోడు, మాట ఇచ్చినోడు ₹1 కోటి ఇస్తా అని చెప్తే ఇయ్యాలికి రూపాయి ఇయ్యలే చెల్లె. ఆ ఫ్యాక్టరీ ఇచ్చిన 25 లక్షలు తప్ప రేవంత్ రెడ్డి ₹1 ఇయ్యలే. నేను కోర్టుకు పోయినా. కేసీఆర్ వచ్చినాక 24 గంటల కరెంట్ ఇచ్చింది. ఓటీలు దొరికినాయి, చేతి నిండా పని దొరికింది, వారం రోజులు ఫ్యాక్టరీలు నడిచినాయి. కరెంటు బాధ లేకుండా చేసిందా లేదా కేసీఆర్? మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కరెంటు బాధలు మోపోయింది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ కరెంటు బాధలు మోపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రోజు కరెంటు బాధలు లేకుండా ఫ్యాక్టరీలు నడిస్తే మీ భర్తలు మీరు ఉద్యోగాలు చేసుకొని బతకగలిగినాం. ఇలా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా కరెంటు కష్టాలు వచ్చినాయి. ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. దురదృష్టవశాత్తు ఫ్యాక్టరీ వేలింది, 54 మంది చనిపోయిందమ్మా. మనిషికి ₹1 కోటి ఇస్తాను, ఇయ్యాలంటే వరకు ఇవ్వాలి. ₹1 ఇయ్యాలి రేవంత్ రెడ్డి. మనిషా పశువా? అరే నువ్వు ఒక ముఖ్యమంత్రివి, చచ్చిపోయిన శవాల మీద మాట మర్చిపోయి శవాల మీద మాట తప్పినోడు మనిషి అవాడు.